నమస్తే. మైనంపాటి భాస్కర్ గారి నవల వలపు సంకెళ్ళు 5వ భాగం. టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఫోన్ రింగ్ అవుతోంది. చాలా అన్యమనస్కంగా ఉంటుంది లత ఈ మధ్య. కాల్ రిసీవ్ చేసుకుంది. లత, హలో మీరా అంది లత. అంతకుమించి ఏం మాట్లాడాలో ఆమెకి తోచలేదు. లత, 3 రోజుల నుంచి మేడం మీద ఫోన్ చెడిపోయింది, అందుకనే రింగ్ చేయలేకపోయాను. అంటే కింద కూడా ఫోన్ ఉందా? మేడం మీద ఫోన్ చెడిపోతే కింద ఫోన్లో నుంచి మాట్లాడటానికేం? అయినా తనకి ఫోన్ చేయడం తన విద్యుక్త ధర్మం అన్నట్లు, ఫోన్ చెయ్యలేకపోయినందుకు బాధపడుతున్నట్లు కనపడుతున్నాడాయన. చిత్రంగా ఉంది. లత, బిజీగా ఉన్నావా? తటపటాయిస్తూ కాస్త బిజీనే అంది లత. లత, 3 రోజులైంది మరో మనిషి నాతో మాట్లాడి. నగరం నడిబొడ్డులో ఉంటూ సముద్రం మధ్యలో ఉన్న ద్వీపంలో ఏకాంతవాస శిక్ష అనుభవిస్తున్నట్లు ఫీల్ అవుతున్నాను నేను. లత, దయచేసి నన్ను ఒక్క అరగంట మాట్లాడనివ్వు. ఐ గాట్ ఏ రైట్ టు టాక్. ఐ గాట్ ఏ రైట్ టు బీ హర్డ్. హఠాత్తుగా గొంతు పెద్దది చేశాడాయన. ఆయన గొంతు వణుకుతోంది. ఆశ్చర్యంగా వింటోంది లత. ఊరి మధ్యలోనే ఉంటూ 3 రోజుల పాటు మనుషులతో మాట్లాడలేదంటాడేమిటి? ఎవరో ఒకరితో, ఎవరితోనైనా సరే మాట్లాడటానికి తప్పిస్తున్నట్లు కనపడతాడేమిటి? రావుగారు గొంతు అదుపులోకి తెచ్చుకున్నాడు. లత, ఎవరూ నాతో సరిగ్గా మాట్లాడరు. నేనెవరికన్నా ఫోన్ చేసినా అవతలి వాళ్ళు త్వరగా డిస్కనెక్ట్ చేయడానికి తహతహలాడుతున్నట్లు అనిపిస్తుంది. అంత బోరుగా ఉంటుందేమో నా గొంతు వింటుంటే. నా మాటలు సీరియస్గా వినేది నువ్వొక్కదానివే. నిజానికి లత సీరియస్గా వినటం మాట అటుంచి అసలు వినటమే మానేసింది. ఆమె ఆలోచనలు అప్పటికే శ్రీమంతు మీదకి, అతని పక్క సీట్లో కూర్చుంటానని చెప్పిన శ్రీమంతురాలైన అమ్మాయి మీదకి వెళ్ళాయి. ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? ప్లీజ్ కాసేపు ఎవరితో మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కిపోవడం ఖాయం. ఆయన మాటలు లత చెవిలో వినపడుతున్నాయి గాని వాటి అర్థం ఆమె మనసుకు ఎక్కడం లేదు. ఆమె లైన్ డిస్కనెక్ట్ చేయలేదు. కొత్త కాల్స్ రిసీవ్ చేసుకోవడం లేదు. బొమ్మలా అలా కూర్చునే ఉంది. రావుగారు మాట్లాడుతూనే ఉన్నారు. ఒకసారి ఆదిలాబాద్ అడవుల్లో వేటకి వెళ్ళాడట. అక్కడ అడవి దొన్నల గుంపు కనపడిందట. టైం 11 అయింది. సరిగ్గా అదే సమయంలో టెలిఫోన్స్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారి ఒక ఆయన భోజనం ముగించి తనింట్లో ఫోన్ దగ్గర కూర్చుని ఒక్కొక్క నంబరు డయల్ చేసి కొద్ది క్షణాలు విని మళ్ళీ ఇంకో నంబరు డయల్ చేస్తున్నాడు. ఆ నంబర్లు టెలిఫోన్ ఆపరేటర్లవి, జూనియర్ ఇంజనీర్లవి. వాళ్ళందరూ తమ తమ డ్యూటీలు సక్రమంగా చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఆయన రోజు కొన్ని నంబర్లు అలా రింగ్ చేసి వింటూ ఉంటాడు. తన బాధ్యతలు చాలా సక్రమంగా నిర్వహిస్తాడాయన. తన కింద పనిచేసే వాళ్ళందరూ కూడా అలాగే పనిచేయాలని కోరుకుంటాడు. ఆ రోజు ఆయన డైల్ చేసిన 9వ నంబరు లతది. వింటున్నాడు ఆయన. రావుగారు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ ఆఫీసర్ వింటున్నాడు. మధ్య మధ్యలో వాచ్ చూసుకుంటున్నాడు. 11, 11:10, 11:25, 11:30, 11:30, 12. కలలోలాగా అలాగే పరధ్యానంగా వింటూ ఆలోచిస్తోంది లత. శ్రీమంత్, శ్రీమంత్. 12:05కి ఫోన్ పెట్టేశాడు రావు. వెంటనే అసిస్టెంట్ ఇంజనీర్కి ఫోన్ చేసి ఏదో చెప్పాడు ఆ ఆఫీసర్. తెల్లవారేసరికి ఛార్జ్ షీట్ ఎదురు చూస్తోంది లత కోసం. తెల్లవారుతుండగా ఒక చిన్న ఊళ్ళో బస్సు ఆగింది. అందరూ బద్ధకంగా కిందకు దిగి మొహాలు కడుక్కున్నారు. పాకశాస్త్రం బాగా తెలిసిన ఒక ఆమె చిన్న పాకలో పెట్టుకున్న హోటల్ ఉంది అక్కడ. ఆవిర్లు కక్కుతున్న ఇడ్లీలు, కొబ్బరి చట్నీ, వేడిగా ఉన్న సాంబారు, బిసిబెడ హుళి, స్టీలు గ్లాసులో వెచ్చటి సువాసన వెదజల్లుతున్న కాఫీ.
చాలా బాగుంది. ఆ తర్వాత మళ్లీ ప్రయాణం. బెంగుళూరు సమీపిస్తోందన్న విషయానికి సూచనగా పొద్దెక్కుతున్న వాతావరణం చల్లగానే ఉంది. దాదాపు 11 కావస్తుండగా బెంగుళూరు చేరింది బస్సు. వుడ్లాండ్స్లో భోజనం, తర్వాత విధాన సౌధ, అవి ఇవి చూశారు. ఆ రాత్రి బయలుదేరి మైసూరు వెళ్లారు. మరునాడు శ్రీరంగపట్టణం, మ్యూజియం, సిల్క్ ఫ్యాక్టరీలు, బృందావన్ గార్డెన్స్ చూశారు. ఇటాలియన్ కుర్రాడు జర్మన్ అమ్మాయికి మైసూరు సిల్క్ చీర కొనియడంతో వాళ్ల ప్రేమ నిజంగా అంతర్జాతీయమైపోయింది. ఆ తర్వాత హంపి, విజయనగరం. ఇంతకుముందే హంపి ఒకసారి చూశాడు శ్రీమంత్ ఇష్టంగా. తనకు హిస్టరీ అంటే ప్రాణం. తనది చాలా చిత్రమైన చరిత్ర. తనలాంటి చరిత్ర ఉన్నవాడికి చరిత్ర మీద ఇంట్రెస్ట్ ఉండటం ఇంకా విచిత్రం. తను ఇరుక్కున్న కొట్లాటలు, ఆవేశంలో తను చేసిన పనులు, ఇవే గుర్తుంచుకుంటారు చాలామంది. అంతేకాని తను బ్రిలియంట్ స్టూడెంట్ అని, హిస్టరీలో గోల్డ్ మెడలిస్ట్ అని ఎవరికీ గుర్తుండదు. తన ప్రతిభ నిజంగా గమనించిన వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. తను అంత ఇష్టంగా చదువుతున్న సబ్జెక్టుకు, తను చేస్తున్న ఉద్యోగానికి పొంతన ఉందా? అతని పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది. రాజులు, చక్రవర్తులు, వాళ్ల వైభవం, శౌర్యం, పౌరుషం, యుద్ధాలు, ఈ శిల్పాలు, ఈ శిథిలాలు తలుచుకుంటే ఒళ్ళు గగురుపాటు చెందుతుంది. ఈ హంపిలోని ఏ రాయి ఏ రాయల కాలం నాటిదో, ఏ రప్ప వెనక ఏ రాచప్ప కథ ఉందో తనకి బాగా తెలుసు. హిస్టరీలో చదువుకున్నాడు మరి. క్లాసులో చెప్పిందే కాదు, చాలా పుస్తకాలు చదివాడు కూడా. ఇది రాయలు ఏలిన రాజ్యం. ఇది రాయలు నడిచిన స్థలం. టూరిస్టుల కంటే తనే ఇదిగా శిల్పాలను, శిథిలాలను పట్టి పట్టి చూస్తూ నడుస్తున్నాడు. అతను తన్మయంగా చెబుతున్న కామెంటరీ లాగా లేదు, కలవరింతలా ఉంది. ఇదే హజారా రామాలయం, ఇది పద్మమహల్, ఇది ఏనుగులశాల అంటూ చెబుతున్నాడు శ్రీమంత్. అందరూ అతని వెంట గుంపులు గుంపులుగా వస్తున్నారు. కాసేపు విన్న తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. చాలామంది టూరిస్టులు అంతే. 4-5 ప్రదేశాలు వరుసగా చూడాల్సి వచ్చినప్పుడు మొదటి ప్రదేశాలను చాలా ఆసక్తిగా చూస్తారు. తర్వాత మొదట ఉన్నంత ఉత్సాహం ఉండదు. చూడకపోతే స్వంత ఊళ్ళో ఫ్రెండ్సు, బంధువులు తాటాకులు కడతారు అనుకున్నవి మాత్రం త్వరగా చూసేసి మిగతావి దాటేస్తారు. ఆ గుంపులో అప్పటికే చాలామంది ఆ స్థితికి జారిపోయారు. దగ్గరలో మంచి పిక్నిక్ స్పాట్ ఏం లేదా? ఈ రాళ్ళు రప్పలు కాకుండా అంటున్నాడు ఒకతను. చాలామంది ఉస్సురంటూ అక్కడే కూలబడిపోయారు. ఇదంతా గమనించినట్లు ముందుకెళ్ళిపోతున్నాడు శ్రీమంత్. కలలోలాగా మాట్లాడుతూ, వర్ణిస్తూ, తను వర్ణిస్తుంది తనే వింటూ, చరిత్రని చెరివిత చర్వణంగా నెమరేస్తూ నడుస్తున్నాడు. మృదుల మాత్రం అతని వెనకే నడుస్తూ, అతను మాట్లాడిన ప్రతి మాటని చెవులు రిక్కించి వింటూ, అతను చూపిస్తున్న శిథిలాలను కళ్ళప్పగించి చూస్తోంది. ఇతను తనకు తెలిసిన శ్రీమంతులా లేడు, కొత్తగా కనపడుతున్నాడు ఇవాళ. రాయలవారి రాజవీధి ఇది. ఈ వీధికి ఇరువైపులా రత్నాలు రాసులుగా పోసి కూరగాయల్లా అమ్మేవారుట. నువ్వు చూశావా? అంది మృదుల, అతనికి మాత్రమే వినిపించేటట్లు. ఆమెకు స్వతహాగా ఉన్న చిలిపితనం ఏదో ఒక మాట అనకుండా ఉండనీయటం లేదు. ఆమె గొంతులో కొంటెతనం గమనించే స్థితిలో లేడతను. అబ్దుల్ రజాక్ అనే యాత్రికుడు రాశాడు, ఎలాంటి మహాపురుషులు నడిచిన దారిలో ఎలాంటి వాళ్ళం నడుస్తున్నాం అంది లేని బాధని గొంతులో పలికిస్తూ. ఆమె కళ్ళు నవ్వుతున్నాయి. హఠాత్తుగా తన ఊహాలోకం నుంచి బయటపడ్డాడు శ్రీమంత్. ఒక్కసారి తల విదిలించుకుని నలువైపులా చూశాడు. చుట్టుపక్కల ఎవరూ లేరు, మృదుల తప్ప. నవ్వుతూ చూశాడు. నాలాంటి వాళ్లకు వర్తిస్తుందా మాట? మీరు ఈ రాజవీధిలో నడుస్తున్న విజయనగర సామ్రాజ్యపు యువరాణిలా ఉన్నారు. అవునవును అందామె వెక్కరింపుగా. బాంబే నుంచి కారులో వస్తున్నప్పుడు నువ్వు అని పిలిచావు నన్ను.
ఇప్పుడు మళ్ళీ మీరు మీరు అంటున్నావేం? నేనేం చేస్తున్నానో నాకే తెలియని స్థితిలో ఉన్నాను ఆ రోజు. ఎవరూ లేనప్పుడు నువ్వు అని పిలువు, పర్వాలేదు. అందరూ ఉన్నప్పుడు మాత్రం మేడం అను, సరేనా అంది సామంతరాజుని కటాక్షిస్తున్న యువరాణిలా. ఇంతలో క్లీనర్ కుర్రాడు ట్రేలో కర్రీ పఫ్లు, బిస్కెట్లు, కాఫీ పట్టుకుని అందరికీ సర్వ్ చేస్తూ అక్కడికి వచ్చాడు. పేపర్ కప్పులో ఉన్న కాఫీ సిప్ చేస్తూ శ్రీమంత్నే చూస్తోందామె. అతను కొంచెం పక్కకు తిరిగి కూర్చుని ఉన్నాడు. ఎత్తుగా అందంగా ఉన్న ముక్కు, ఎవరిని లెక్క చెయ్యని చూపు, ఇల్లులా వంపు తిరిగిన పెదిమలు, పెదిమల మించి పక్కకు జారిన గుబురు మీసం. ఏంటి చూస్తున్నావు అన్నాడు శ్రీమంత్. ఏం లేదు, ముత్యాల కిరీటం పెడితే నువ్వు కృష్ణదేవరాయల్లాగా ఉంటావా అని చూస్తున్నాను అంది నవ్వేస్తూ. కాఫీ చివరి గుక్క తాగేసి పేపర్ కప్పు దూరంగా గిరవాటయ్యబోయింది. ఇలా ఇవ్వు అందుకున్నాడు శ్రీమంత్. ఎందుకు? ఇది రాయలు నడిచిన ప్రాంతం. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసి ఆయనకు అవమానం చెయ్యకూడదు అంటూ లేచి దూరంగా వెళ్లి పడేసి వచ్చాడు. అక్కడొక శిల్పం పక్కన నిలుచుంది మృదుల. అపురూపమైన నృత్య భంగిమలో ఉన్న యువతి శిల్పం అది. సరిగ్గా అలాంటి భంగిమే పెట్టడానికి ప్రయత్నిస్తోంది తను. ఆ శిల్పానికి బంగారు తొడుగు వేసి, తలకి నీలాలు, బుగ్గలకి కెంపులు, బట్టలుండాల్సిన చోట పచ్చలు, పుష్యరాగాలు, గోమేదికాలు, రవ్వలు, వజ్రాలు పొదిగితే అది ఆ నీరెండలో ఎలా దగద్ధగాయమానంగా వెలుగొందుతుందో అలా భావిస్తోంది మృదుల. మృదుల, అపురూపమైన శిల్పాలను దొంగతనంగా ఎత్తుకుపోయి విదేశాలకు రవాణా చేయటం అతి లాభసాటి వ్యాపారంగా ఉంది. నువ్వు అలా పోజుపెట్టి నిలబడితే ఈ సజీవ శిల్పాన్ని ఏ ఇటాలియనో ఎత్తుకుపోయి ఏ అమెరికన్ మిలియనేర్కో అమ్మేసే ప్రమాదం లేకపోలేదు అన్నాడు శ్రీమంత్. ఒక్క క్షణం సీరియస్గా అతడిని చూసి తర్వాత ఆహా అని వెక్కిరింపుగా నవ్వింది మృదుల. ఈ సూర్యుడి కింద జరుగుతున్న విషయాల్లో నీకు తెలియనిది ఏమైనా ఉందా అసలు? నాకు అన్నీ తెలుసు చెప్పాడు శ్రీమంత్. అంతలో దూరంగా ఒక అడ్డదారిలో నుంచి వగరుస్తూ నడుస్తూ వస్తున్న ఇటాలియన్ యువకుడు కనిపించాడు. అతడి భుజం మీద పెద్ద క్యాన్వాస్ సంచి ఉంది. అతడి పక్కన ఆ జర్మన్ అమ్మాయి లేదు. బస్సు దగ్గరికెళ్లి లగేజ్ కంపార్ట్మెంటు తెరిచాడతను. సాభిప్రాయంగా శ్రీమంత్ వైపు చూసింది మృదుల. ఇద్దరు బస్ వైపు నడిచారు. మనసులో ఉండిన విషాదం మొహంలో కనపడనీయకుండా వణుకుతున్న చేతులను అదుపులో పెట్టుకుని సంతకం చేసి టెర్మినేషన్ ఆర్డర్ అందుకుంది లత. ఉద్యోగంలో నుంచి తీసేశారు. డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీస్. గంటల తరబడి పర్సనల్ కాల్స్ చేయడం. ఉద్యోగంలో చేరి 2 నెలలు కాకముందే 3 సార్లు పర్మిషన్ తీసుకోకుండా లీవు పెట్టడం. డ్యూటీకి లెక్కలేనన్నిసార్లు ఆలస్యంగా రావటము, ఎట్సెట్రా ఎట్సెట్రా. లతకి ఇంకా ప్రొబేషన్ కూడా పూర్తి కాలేదు. ఆమెని ఉద్యోగంలో నుంచి తీసేయటం చాలా సులభమే. తను పర్మిషన్ లేకుండా లాంగ్ లీవ్ పెట్టడానికి కారణమైన మావయ్య మీద, జయదేవ్ మీద, తనతో గంటల తరబడి మాట్లాడి చెడ్డ రిమార్క్ తెచ్చిన రావుగారి మీద, పొద్దస్తమానం మనసులో మెదులుతూ తనకి శాంతి లేకుండా చేసిన శ్రీమంత్ మీద వెరసి మొత్తం ప్రపంచం మీదే లతకి కోపం వచ్చింది. చాలా ఉక్రోషంగా, బాధగా, దిగులుగా ఉంది. ఇంకా ఎలా గడుస్తుంది తన జీవితం? ఎక్కడుంటుంది తను? డబ్బు కడితే గాని హాస్టల్లో ఉండనివ్వరు. అసలే అమృతవల్లికి తన మీద గొంతు దాకా కోపంగా ఉంది. ఇంకో ఉద్యోగం దొరికేదాకా హాస్టల్లో ఉండనివ్వమని కోరినా ఒప్పుకోదేమో. ఫస్ట్కి వెళ్లాల్సి వస్తుంది తను. మనసులో ఉక్రోషమంతా ఎవరి మీదైనా చూపించేయాలని ఉంది లతకు. ముందర ఈ చాదస్తం రావుగారికి ఫోన్ చేసి తన ఉద్యోగం పోయిన శుభవార్త చెప్పాలి. రేపటి నుంచి ఇంకెవరికి ఫోన్ చేసి విసిగిస్తాడో. మీ వల్ల ఉద్యోగం పోతే పోయింది గాని మీ సొద వినే శ్రమ నాకు తగ్గిందని చెప్పాలాయనకు. ఎక్స్చేంజ్ గేట్ దగ్గర పబ్లిక్ కాల్ బూత్స్ ఉన్నాయి.
అక్కడ నుంచి రావుగారి నంబరు రింగ్ చేసింది. హలో, రావుగారా? నేనే మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడుతూ ఉండటం వల్లే నా ఉద్యోగం పోయింది. ఏమిటి? ఎవరు? లత? నేనే అంది లత అక్కసుగా. రావుగారికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. లత, నువ్వేనా? వారం రోజుల నుంచి మీకోసం ట్రై చేస్తున్నాను. సస్పెన్షన్లో ఉన్నామని చెప్పారు. నిన్నటిదాకా సస్పెన్షను, ఇవాళ తీసేశారు. ఎందుకని? గంటల తరబడి పర్సనల్ కాల్స్ చేస్తున్నాననేది కారణాల్లో ఒకటి. నాతో మాట్లాడడం వల్లనేనా? మరి? పోతే పోని, వెధవ ఉద్యోగం. వెధవ ఉద్యోగమా? అంది లత కోపంగా. లక్షణమైన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. ఈ జన్మలో అలాంటి ఉద్యోగం మళ్ళీ దొరుకుతుందో దొరకదో. ఎంత వస్తుంది జీతం? 600. సంవత్సరానికి 23 రోజుల జీతం, బోనస్ కూడా. రోజుకెన్ని గంటలు పని? దాదాపు 8 గంటలు. ఆల్ రైట్ అన్నాడాయన. నేను నీకో ఉద్యోగం ఇస్తాను. రోజుకి అరగంట పని, 1200 జీతం, 2 నెలల బోనస్. ఓకే? ఏమిటి? అంది లత అర్థం కానట్లు. ఇష్టమేనా? ఏం ఉద్యోగం? అంది లత అనుమానంగా. టెలిఫోన్ ఉద్యోగమే. నాతో మాట్లాడుతూ ఉన్నందుకు ఉద్యోగం పోయింది కదూ, అందుకని నాతో మాట్లాడే ఉద్యోగమే ఇస్తాను. రోజు ఏదో ఒక సమయంలో ఎక్కడి నుంచి అయినా సరే నాకు ఫోన్ చేసి అరగంట సేపు మాట్లాడాలి. నేను మాట్లాడేది వినాలి. చాలా సింపుల్, అవునా? మీరు జోక్ చేస్తున్నారు అంది లత అపనమ్మకంగా. కాదు, నిజంగానే చెబుతున్నాను. నాకు ఏం చేసుకోవాలో తెలియనంత ఆస్తి ఉంది. సునాయాసంగా అది పెరుగుతోంది. కానీ నాకు తోడు కావాలి. నన్ను మనిషిలా ట్రీట్ చేస్తూ మంచి మనసుతో సానుభూతిగా నా గోడు వినే తోడు కావాలి. ఆ క్వాలిఫికేషన్ నీలో ఉంది. లతకి ఆయన మాటలు చాలా అసహజంగా వినపడ్డాయి. రోజుకి అరగంట ఆయనతో మాట్లాడాలా? అందుకు 1200 జీతమా? దీనిలో ఏదో తిరకాసు ఉందేమో అనిపించింది లతకు. తన ఊహకు అందనిది ఏదో ఉందనిపిస్తోంది. ఊహాతీతమైన విషయాన్ని తలుచుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉండటం మనుషులకి సహజం. అలాగే ఉంది లత పరిస్థితి. జాయినింగ్ టైం లేదు. ఇవాళే చేరుతున్నావు నువ్వు డ్యూటీలో అన్నాడు రావు. లత ప్రతిమలాగా నిలబడిపోయి వింటోంది. ఫోన్ పెట్టేసే ముందు నీ అడ్రస్ ఏమిటి అని అడిగాడు రావుగారు నిదానంగా. తటపటాయిస్తూనే చెప్పింది లత. ఇప్పుడు మనం కంచి చేరాం. ఇక్కడ శివకంచి, విష్ణు కంచి అని 2 ఉన్నాయి. కంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శంకరాచార్యులు ఉండేది ఇక్కడే. ఇదే కంచి కామాక్షి అమ్మవారి ఆలయం అని చెబుతూ ముందుకు నడుస్తున్నాడు శ్రీమంత్. వెనకే వస్తున్నారు టూరిస్టులందరూ. దాదాపు అతడిని ఆనుకునేంత దగ్గరగా నడుస్తోంది మృదుల. హంపి ట్రిప్పు పూర్తయి హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ 2 రోజులకే మెడ్రాసు, మహాబలిపురం, కంచి, కొడైకెనాల్ టూర్లో శ్రీమంత్కి డ్యూటీ పడింది. తను కూడా ప్రయాణమైంది మృదుల. శ్రీమంత్ పక్కనే నడుస్తూ ఒళ్లంతా కళ్ళు చేసుకుని అతడిని చూస్తోంది మృదుల. ఒళ్లంతా చెవులు చేసుకుని అతని మాటలు వింటోంది. అతడిని చూస్తూ అతడి మాటలు వింటుంటే వింబుల్డన్ ఫైనల్స్ చూసినట్లే ఉంటుంది మృదులకి. నువ్వు టెన్నిస్ ఆడతావా అంది ఉన్నట్లుండి. అతను చాలా అర్థవంతంగా చూసి నవ్వాడు. ఎప్పుడు నవ్వకూడదో అప్పుడు నవ్వి ప్రశ్న అర్థాన్ని మార్చేయటం కూడా అతడికి బాగా తెలుసు. ఆడతాను. నాతో మాట్లాడకు అంటూ తల పక్కకు తిప్పుకుంది మృదుల. మళ్లీ తల ఇటు తిప్పి శ్రీమంత్ వైపు చూసే సమయానికి ఆమె పెదములు సిగ్గుతో కలిపిన చిరునవ్వుతో మంచులో తడిసిన గులాబీ రేకుల్లా ఉన్నాయి. కాసేపు సరదాగా, కాసేపు తన్మయంగా, కాసేపు సీరియస్గా మాట్లాడుతూ నడుస్తున్నాడు శ్రీమంత్. మగతనం ఉట్టిపడుతున్న అతని గొంతు గంభీరంగా ఉంది. సెక్సీగా కూడా ఉంది.
మగవాళ్లలో అందం కంటే సామర్థ్యం, హుందాతనం, లేకపోతే మాటకారితనం చూసి ఇష్టపడతారని ఒక భావన. ఇంటికి దూరంగా, అతనికి దగ్గరగా, రోమాంచితం కలిగించే రొమాంటిక్ సీనరీల మధ్య రోజులకి రోజులు గడుపుతూ స్పందించకుండా ఉండటం మృదులకి ఎలా సాధ్యం? తనకి తెలియకుండానే తీవ్రమైన ప్రేమలో పడిపోయిన మృదుల తారతమ్యాలు మరిచి ముల్లుని ప్రేమించిన పువ్వుల పరవశమైపోయింది. నాగస్వరం వింటున్న నాగినిలా అతని వెంట నడుస్తోంది. ఇదే ప్రసిద్ధి చెందిన బంగారు బల్లి. దీన్ని ఒకసారి తాగితే బల్లి మీద పడినా దోషముండదు. జనం ఒక్కసారిగా తోసుకువచ్చారు. ఒరిగి అతడి మీదకు వాలిపోయింది మృదుల. అతను కొద్దిగా ముందుకు జరిగాడు. అది గమనించింది మృదుల. బల్లి మీద పడితే దోషం, నేను మీద పడినా దోషమే అన్నట్లు చేస్తున్నావు నువ్వు. దోషమే, నన్ను తాకితే నీకు దోషం, పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. పాపం, అంత పాపాత్ముడివా? మరేమనుకున్నావు? ఎన్ని పాపాలు చేసి ఉంటావేం? నా తల మీద వెంట్రుకలు ఎప్పుడూ లెక్క పెట్టుకోలేదు, నవ్వింది మృదుల. ఆ ట్రిప్పులో వచ్చిన టూరిస్టుల్లో చాలామంది ఉత్తరప్రదేశ్ వాళ్ళున్నారు. ఈ అమ్మాయి అబ్బాయి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అని గమనించారు, కానీ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. కానీ వాళ్ళిద్దరిది ప్రేమ భాష అని మాత్రం అర్థమైంది. పదాలు ఏవైనా ప్రేమకు అంతర్జాతీయమైన భాష ఒకటుంది, నిజం. నువ్వు చాలా ప్లేసెస్ చూసావు కదూ అంది మృదుల. అవును, పుణ్యస్థలాలు కూడా. పుణ్యం మీద కంటే శిల్పాల మీద మోజెక్కువ నాకు. ఎక్కడెక్కడ అపురూపమైన శిల్పాలున్నాయో ఆ స్థలాలు అన్నీ తిరిగాను నేను. అయితే పాపాలన్నీ కొట్టుకుపోయి చాలా పుణ్యమే మిగిలి ఉంటుంది నీకు. పరివర్తన లేకుండా కేవలం పుణ్యస్థలాలు దర్శించినంత మాత్రాన పాపాలన్నీ కొట్టుకుపోయి చింతపండు కొన్నంత తేలిగ్గా ప్రతివాడు పుణ్యాత్ముడైపోవచ్చు మృదుల. అయినా ఎందుకో నువ్వు పుణ్యాత్ముడివే అయి ఉంటావని నాకనిపిస్తోంది. బంగారు బల్లిని తాకిన వాళ్ళని ముట్టుకుంటే బల్లి పడిన దోషం పోయినట్లు, ఇన్ని పుణ్యస్థలాలు తిరిగినా నిన్ను తాకితే నా పాపాలన్నీ పోతాయనిపిస్తోంది అంది మృదుల. టూరిస్టులు కొంచెం వెనకపడ్డారు. ఏది, చెయ్యి చాపు అంది మృదుల. ఎందుకు? నిన్ను తాకాలని ఉంది. చెయ్యి చాపాడు శ్రీమంత్. చేతిలోకి చేతులు తీసుకోవడాన్ని ఏమంటారో తెలుసా? ఏమంటారో అతనికి తెలుసు. పాణిగ్రహణం అంటారు అంటూ అతని చెయ్యి పుచ్చుకోబోయింది మృదుల. ఇంతలో టూరిస్టు ఒక ఆమె వచ్చి హిందీలో, కంచి పట్టు చీరలు నేసే చోటికి తొందరగా తీసుకెళ్ళు భయ్యా, టైమంతా ఇక్కడే గడిచిపోతే చీరలు సెలెక్ట్ చేసుకునే తీరికుండదు అంది. అతని చెయ్యి అందుకోకుండానే వదిలేసి వెనక్కి అడుగేసింది మృదుల. నే చెప్పలే, చూపులు శివుడి మీద, చిత్తం చీరల మీద చిన్నగా అన్నాడు శ్రీమంత్ ఆమెని. శ్రీమంత్ సామెతని మార్చేస్తూ ముందుకి నడిచారు. ఇందాక పురోహితుడి గారు మనల్ని ఏమని ఆశీర్వదించారో తెలుసా అంది మృదుల. కంచికి వచ్చిన వాళ్ళని పునర్దర్శన ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. అలాగే దీవించారు మనల్ని కూడా. అయితే నేను మళ్ళీ కంచికి వస్తానన్నమాట. అవును, మళ్ళీ నువ్వు కూడా వస్తావు. నేనప్పుడే ఇది రెండోసారి రావటం. పునర్దర్శనం అయిపోయింది. అయినా మళ్ళీ అందరితో పాటు నిన్ను కూడా ఆశీర్వదించారు కదా పురోహితుడు. ఏమో, కంచికి రెండోసారి వచ్చిన వాళ్ళు తప్ప అని మనసులో అనుకున్నారేమో. ఏం కాదు, నువ్వు మళ్ళీ కంచికి వస్తావు. నీతో పాటు నేను వస్తాను. ఎప్పుడు? మన కథ కంచికి చేరినప్పుడు అంది మృదుల. వార్డెన్ రూంలో నుంచి పిలుపు వచ్చింది లతకు. వెళ్ళింది. కూర్చో అంది అమృతవల్లి సరళంగానే. ఏం లత, 5 రోజుల నుంచి డ్యూటీకి వెళ్లడం లేదేం? సెలవు పెట్టావా? హెల్త్ బావుందా? ఇష్టం లేకుండానే పైకి నవ్వుతూ పరామర్శ చేసింది. లతతో మంచిగా ఉండటం అలవాటు చేసుకోవటానికి ప్రయత్నిస్తోందామె. లత మాట్లాడలేదు. డాక్టర్ని పిలిపించనా?
డాక్టర్ని పిలిపిస్తానంటే కొంతమంది ఆడపిల్లలు వెలవెలా పోవటం గుర్తే అమృతవల్లికి. లత ఆరోగ్యం గురించి తహతహలాడుతున్నట్లు నటిస్తూ సున్నితమైన ఆ ఆయుధం ప్రయోగించి చూసింది ఆవిడ. లత నిశ్చలంగా చూసి అవసరం లేదు అంది. మరి లీవెందుకు పెట్టావు? రిజైన్ చేసేశాను. కొత్త ఉద్యోగం వచ్చిందా? లేదు. లత కళ్ల ముందు రావుగారి ఆఫర్ మెదిలింది. ఆ రోజు ఆయనకు ఫోన్ చేసి హాస్టల్కు తిరిగి రాగానే విమర్శగా ఆలోచించి చూసుకుంటే రావుగారు నిజంగానే తెలివి తక్కువ మనిషేనేమో అన్న అనుమానం కలిగింది. లేకపోతే చాలా తెలివైన వాడైనా అయి ఉండాలి. రోజుకి అరగంట ఫోన్ చేస్తే 1200 రూపాయలు ఇస్తారా ఎవరైనా? జోక్ అయి ఉండాలి. అందుకే మరునాటికి ఆ సంగతి మర్చిపోయింది. రావుగారికి మళ్లీ ఫోన్ చేయలేదు. అయితే నీ ఉద్యోగం ఊడిందన్నమాట అంది అమృతవల్లి. తెరిపిన పడ్డట్లు చూస్తూ అమృతవల్లి గొంతులో విషం వెల్లువగా పొంగింది. చిన్నదిగా ఉన్న పురుగుని ఒడుపుగా నాలుక చాచి పట్టుకునేందుకు బల్లి చూసినట్లు మిడిగుడ్లతో లతను చూసింది. అవును. అమృతవల్లి విలాసంగా వెనక్కి జారగిలబడి కూర్చుంది. బద్ధకంగా తల తిప్పి క్యాలెండర్ వైపు చూసింది. మై గాడ్, అప్పుడే ఇవాళ 3వ తారీఖే. హాస్టల్ ఫీజు కట్టేశావా? లత హాస్టల్ ఫీజు ఇంకా కట్టలేదని ఆమెకు బాగా తెలుసు. అయితే ఇన్నాళ్ళు లతని అడగటానికి భయపడింది. అసలు ఇవాళ రూముకి పిలిపించడానికి కారణం మెల్లిగా మాటల సందర్భంలో ఆ విషయం గుర్తు చేద్దామనే. లతకి ఉద్యోగం పోయిందన్న సంగతి తెలియగానే ఆమెకి కొండంత ధైర్యం వచ్చింది. కట్టలేదు అంది లత ఆవిడ మొహంలోకి సూటిగా చూడకుండా. ఓకే ఓకే, ఏం పర్వాలేదమ్మా, మరేం పర్వాలేదు. ఇంకా 1 గంట కాలేదు. 3 అవటానికి ఇంకా 2 గంటల టైం ఉంది. అందమైన గుంటలకి 2 గంటల్లో 200 సంపాదించటం ఎంత పని అంది అమృతవల్లి విశాఖపట్నం యాసతో. విరిగిపోయిన పలక ఉన్న అల్లరి పాప పక్క పాపకి ఉన్న అందమైన పలక విరిగిపోతే సంతోషించినట్లు ఎదగని మనస్తత్వంతో లత పరిస్థితిని చూసి పరిహాసం చేసిందామె. 2 గంటలు 200 అంది అమృతవల్లి. ఇప్పుడు 100 కడతాను. ఒక వారం రోజుల టైం ఇస్తే మిగతా. వారం రోజుల టైం అందామె వెక్కిరింపుగా. ఇది అభ్యర్థన ఆర్డరా? రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే. రిక్వెస్ట్, ఆబ్లిగేషన్, అభ్యర్థన, మొహమాటం ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. ఇచ్చి పుచ్చుకోవడాలన్నమాట. నేను నీకు 7 రోజులు టైం ఇస్తే నీ టైము 7 గంటలు నాకు ఒప్పగించగలవా? లేచి నిలబడింది లత. లత, నీ సామాన్లు సర్దుకోవడానికి ఎంతసేపు పడుతుంది? ఎక్కువసేపు పట్టకపోవచ్చులే. ఏమున్నాయి మహా? 2 నైలాన్ చీరలు, 2 కాటన్ చీరలు, అంతేగా. పాత సూట్ కేసులో సగానికి రావు. సూట్ వేసుకునేవాడి కేసు ఒకటి తగిలితేగాని సూట్ కేసు నిండా బట్టలుండవు నీకు. బయటకు నడిచింది లత. గుర్తుంచుకో, 3 గంటల లోపల. నవ్వుతూ రిసీవర్ ఎత్తి ఫోన్ డైల్ చేయటం మొదలెట్టింది అమృతవల్లి. తల భారంగా ఉంది లతకు. అప్రయత్నంగానే హాస్టల్ బయటికి నడిచింది. ఎటు వెళుతుందో తెలియకుండానే చాలా దూరం నడిచింది. ఎలా ఎలా ఎలా? ఈ నెలలో 26 రోజులు ఎక్స్చేంజ్లో పనిచేసింది తను. దాదాపు 500 జీతం వచ్చింది. కానీ తను చేసిన పొరపాటు పని ఒకటుంది. ఒక్కొక్కసారి కొనుక్కోవటం బోర్ అనిపించి ఒక్కసారిగా 3 చీరలు కొనేసింది ఇన్స్టాల్మెంటు పద్ధతి మీద. అతను ఎక్స్చేంజ్కు వచ్చి చీరలు అమ్ముతుంటాడు. 350 రూపాయలయింది. నెలకి 60 చొప్పున కట్టడం కష్టమనిపించలేదు. ఇంకా మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టకముందే ఉద్యోగం పోయింది. అందుకని మొత్తం 350 ఒక్కసారే వసూలు చేసుకున్నాడు చీరల వ్యాపారస్తుడు. మిగిలింది 150 రూపాయలు. అందులో 50 రూపాయలు ఖర్చయిపోయింది. 100 రూపాయలు కడతానంటే ఒప్పుకోవడం లేదు వార్డెన్. మిగతా 100 ఎలా వస్తుంది? ఎలా? ఏమిటి దిక్కు తనకి? దిక్కులేనివాడికి దేవుడే దిక్కు అని చిన్నప్పుడు చదువుకున్న నీతివాక్యం వెక్కిరిస్తున్నట్లు కళ్ల ముందు మెదిలింది. గుడి గంటలు వినిపించాయి.
చటుక్కున ఆగింది లత. రోషంతో ఆమె ముక్కుపుటాలు పెద్దవయ్యాయి, కళ్ళు విశాలమయ్యాయి. శ్వాస తీవ్రమవటంతో ఉన్నతంగా ఉన్న వక్షం ఎగిసిపడుతోంది. రామాలయం కనబడుతోంది ఎదురుగా. తనని తాను అదుపులోకి తెచ్చుకుంటూ గుడిలోకి నడిచింది లత. మధ్యాహ్నం వేళ కావటం వల్ల గుడిలో జనం లేరు. అంతవరకు గంటలు మ్రోగించి దండాలు పెట్టిన భక్తుడు వెళ్లిపోయేదాకా అక్కడే నిలబడింది లత. లంచాలు మరిగి విద్యుక్త ధర్మాన్ని మరిచి ఉద్యోగి తాలూకు ఆఫీసు మీదకి ఇన్స్పెక్షన్కొచ్చిన అతి స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా అన్నిటినీ పరికించి చూస్తూ చేతులు వెనక పెట్టుకుని గంభీరంగా నిలబడింది. పూజారి ఇల్లు గుడి ప్రాకారంలోనే ఉంది. ఆయన ఇంట్లోకి వెళ్ళినట్లున్నాడు. గంట దగ్గరగా వెళ్లి నిలుచుంది. లత బాగా పొడుగవటం మూలన గంట చాలా తేలిగ్గా చేతికందుతోంది. ఆవేశంగా దేవుడిని చూస్తూ గంట గణగణ మ్రోగించింది, ఆయన దృష్టిని ఆకర్షించడానికన్నట్లు. గంట? అసలు గంట ఎందుకు గుళ్ళో? ఇంటికి కాలింగు బెల్లులాగా దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు తమ రాకని తెలుపుతూ గంట మ్రోగించాలా? అప్పటికి గాని ఈ రాతి దేవుడు గమనించడా? అడుగుల చప్పుడు, కదలికలను బట్టి దగ్గరలో మనిషి ఉన్నాడని గుర్తుపట్టలేడా? గంట కొడితే తప్ప 3 గజాల దూరంలో ఉన్న మనిషిని గమనించలేని ఈ దేవుడు ముల్లోకాలకి రక్షకుడా? ఇక ఈయన మూగవేదనని ఎలా అర్థం చేసుకుంటాడు? అదను కాని వేళ ఆదమరిచి మొద్దు నిద్రపోతున్న వాడిని లేపటానికి అసహనంగా శబ్దాలు చేసినట్లు మళ్లీ గంట మోగించింది లత. లే, ఇది మిట్ట మధ్యాహ్నం. శాస్త్ర ప్రకారం నీకు సుప్రభాతం పాడి మేలుకొల్పులు చెప్పిన తర్వాత ఇక రాత్రి పవళింపసీవు అయ్యేదాకా పడుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు 1:30 అవుతోంది. 3 గంటల లోపల నేను 100 రూపాయలు కట్టాలి. అర్థమైందా? 100 రూపాయలు కట్టాలి. లేకపోతే హాస్టల్లోంచి బయటికి గెంటుతుంది అమృతవల్లి. చెప్పు, ఎందుకు వచ్చింది నాకిలాంటి పరిస్థితి? టెల్మీ. నిద్రపోకు, గురక పెట్టకు, జవాబు చెప్పు. మనసులోనే మాట్లాడుతోంది ఆమె. మాటలు పెదిమలు దాటి బయటకు రావటం లేదు. రాతిదేవుడు జవాబివ్వలేదు. నాకు నువ్వంటే భయం లేదు, భక్తి అసలే లేదు. అయితే నువ్వంటే భయం భక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే మేలు చేస్తావా? మంచితనం నీకు లెక్కలోకి రాదా? నీకు దండాలు పెట్టి కాకా పట్టకపోయినంత మాత్రాన మంచిగా బతికేవాళ్లని మనుషులుగా చూడవా? ఎన్ని పాపాలు చేసే వెధవలైనా, బ్లాక్ మార్కెటీర్లైనా, పొలిటీషియన్ అయినా నీ కాళ్ళు పట్టుకుంటే నెత్తిమీదకెక్కించుకుంటావా? దీనినేమంటారో తెలుసా? నెపోటిజం. ఇంగ్లీషు అర్థమవుతోందా? ఆశ్రిత పక్షపాతం. దేవుడు మాట్లాడలేదు. నువ్వు ఆశ్రిత పక్షపాతివి. కాకా పడితే తోకాడిస్తావు, బాకాలూదేవాళ్లని బాగా చూస్తావు, నీకోసం కాగడాలు అంటిస్తే వెలిగిపోతావు, మొక్కుల పేరుతో లంచాలు మెక్కుతావు, చెయ్యకూడని వాళ్ల పనులు చేసి పెడతావు, మంచివాళ్లని ముంచేస్తావు. నువ్వు లంచగొండివి, చేతగాని అసమర్థుడివి, మంచికి చెడ్డకి తేడా తెలుసుకోలేని అజ్ఞానివి. చిచి, టోటల్లీ కరప్ట్, ఇన్కాంపిటెంట్, యూజ్లెస్, వెయిన్ వర్త్లెస్. ఊపిరి తీసుకుంది లత. మళ్ళీ చెబుతున్నాను, నీ పేరేమిటి? రాముడు కదూ? మిస్టర్ రాముడు, నువ్వంటే భయం భక్తి లేదు నాకు, ఉండాల్సిన అవసరం లేదు. నేను నీకు దాసోహం అనను. నీకే కాదు, ఎవరికి, మీ నాన్నకి కూడా దాసోహం అవను. నాకు చాలా గర్వం, మంచిగా బతుకుతున్నాననే గర్వం. విగ్రహాన్ని చులకనగా చూసింది లత. నేను నీలా ఎవరిని చాటుగా చంపలేదు. అనుమానం పిశాచం ఆవహిస్తే పెళ్లాన్ని అడవులకు తోలేయలేదు. మనసుకు ఇష్టం లేకుండా లోకానికి భయపడి లోకం చేత మంచి బాలుడు అనిపించుకోవాలని నువ్వు చేసినట్లు ఏ పని చేయలేదు. మీ దేవుళ్లల్లో ప్రతివాడిలో ఏదో ఒక లోపం ఉంది. నాలో నాకు తెలిసినంతవరకు ఏ లోపం లేదు. నీలో నాకు తెలిసినంతవరకు వెంటబడి బదను చెయ్యాల్సినంత గొప్పతనమూ లేదు. నీ పేరేమిటి? రాముడు. మీ దేవుళ్ళందరూ స్వర్గంలోనూ
మీ దేవుళ్ళందరూ స్వర్గంలోనో నరకంలోనో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఒకటి తేల్చుకోండి. మీకు దాసోహమంటూ భజనలతో పాటు పాపాలు కూడా ఆచారంగా చేసే మనుషులు మీకు నచ్చుతారా? లేకపోతే దేవుడికి కూడా తల వంచకుండా చేతనైతే మంచి చేస్తూ, చేతకాకపోతే కనీసం ఎవరికీ చేటు చేయకుండా బతికేసేవాళ్లంటే ఇష్టమా? తేల్చుకోండి ముందు. నిన్ను నమ్ముకున్న వాళ్లనే ఉద్ధరిస్తాననడానికి నువ్వేం రాజకీయ ముఠా నాయకుడివా? 3 గంటల లోపల 100 రూపాయలు కట్టాలి నేను. కట్టకపోతే నన్ను బయటికి గెంటేస్తుంది అమృతవల్లి. కాలితో బలంగా నేలను తన్నింది లత. జస్ట్ ఇమాజిన్, నిన్ను గుళ్ళోంచి గెంటేస్తే ఎలా ఉంటుంది? నీకు రోజు నైవేద్యం ఉండదు. ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఏ మురికి కాలువ పక్కనో నిలబడిపోతావు. అయినా పర్వాలేదు, నువ్వు రాతి దేవుడివి. నీ వళ్ళంతా రాయి. నీ చూపు రాతి చూపు, నీ నవ్వు రాతి నవ్వు. నీకున్నది గుండె కాదు, బండ. అందుకే నీకు అండ లేకపోయినా పర్వాలేదు. కానీ నేను నీడ లేకుండా బయట నిలబడితే నీకు దండాలు పెట్టే పుణ్యాత్ములు నన్ను బతకనివ్వరు. కారణం, నాది నీలా రాతి ఒళ్ళు కాదు, ఒక నాతి తాలూకు అందమైన ఒళ్ళు ఇది. ప్రతి వాళ్ళ కళ్ళు దీనిమీదే. వెదవది, నాకున్న కష్టాలకి తోడు ఈ అందం కూడా ఎందుకో మర్చిపోయాను అడగటం. అమృతవల్లి, జయదేవు వీళ్ళు నీ భజన సంఘాల్లో ఉన్నారా? ఉండే ఉంటారు. మై గాడ్, అంటే నువ్వు బ్లెస్ దెమ్. మహిమలు చూపిస్తానంటూ విర్రవీగే దేవుడు 1 గంటలో నాకు 100 రూపాయలు దొరికేటట్లు చెయ్యి చూద్దాం. నీ గొప్ప తేలిపోతుంది. లక్కీ ఛాన్స్ నీకు. నీ సామర్థ్యం చూపించుకో. 1 గంటలో. ఒక ఆడపిల్ల విసురుతున్న ఛాలెంజ్ నీకిది. ఎప్పుడు వచ్చాడో పూజారి మెల్లగా గర్భగుడిలోకి వెళ్లి తీర్థం ప్రసాదంతో పాటు శటకోపం కూడా పళ్ళెంలో తీసుకువచ్చాడు. మనసులోనే అనుకుంది లత. బావుంది. కుక్కకి రొట్టె ముక్క విసిరేసినట్లు 100 రూపాయలు ఇప్పించమని అడిగితే తీర్థప్రసాదాలు లంచం పెట్టి తర్వాత టోపీ వేసినట్లు శటకోపం పెట్టిద్దామనుకుంటున్నావా? నాకక్కర్లేదు. ఇదిగో నీ పళ్ళెంలో నేనే 10 పైసలు వేస్తున్నాను. నాకు 100 రూపాయలు దొరికితే నేను నీకు 99 రూపాయల 90 పైసలు బాకీ ఉన్నట్లు లెక్క. లేకపోతే నేనే నీకు 10 పైసలు దానమిచ్చినట్లు లెక్క. హారతి కళ్ళకద్దుకోకుండానే వెనక్కి తిరిగింది లత. పూజారి తెల్లబోయాడు. చరచరా నడుస్తూ మెట్లు దిగింది. చివరి మెట్టు మీద ఉండగా లతమ్మా అని బొంగురు గొంతు వినపడింది. పోస్ట్ మ్యాన్. ఏమిటి? రిజిస్టర్ లెటర్ ఉంది మీకు. హాస్టల్కెళ్ళి చూస్తే లేరు మీరు. అనుకోకుండా ఇక్కడ కనపడ్డారు. హాస్టల్లో గొడవైన తర్వాత అందరికీ జ్ఞాపకమే లత. సంతకం పెట్టి కవరు చింపింది. లోపల ఉత్తరం, దానికి పిన్ చేసిన 1200 రూపాయలకి చెక్కు. డియర్ లత, 3 రోజుల నుంచి నువ్వు ఫోన్ చేయలేదు. అనివార్య కారణాల వలన అని భావిస్తున్నాను. ఈ 3 రోజులు నీకు ఎక్స్ట్రార్డినరీ లీవ్ గ్రాంట్ చేస్తున్నాను. ఇవాళ నుంచి తప్పకుండా రోజు ఫోన్ చెయ్యి. 1 నెల జీతం అడ్వాన్స్గా సెల్ఫ్ చెక్కు ద్వారా పంపుతున్నాను. వెనక కూడా సంతకం పెట్టాను కాబట్టి మార్చుకోవటంలో శ్రమ ఉండదు. బెస్ట్ ఆఫ్ లక్, రావ్. ఒక్కసారిగా భారం తగ్గిపోయినట్లనిపించింది లతకు. సంతోషంగా పోస్ట్ మ్యాన్ వైపు చూస్తూ, రేపు నువ్వు హాస్టల్ వైపు వచ్చినప్పుడు 5 రూపాయలు ఇస్తాను నీకు. చాలా మంచి టైంలో అందించావు లెటర్ అని. నీ పేరేమిటి అని అడిగింది. రామదాసు అన్నాడతను సంబరపడుతూ. రామదాసా అంది లత ఆశ్చర్యంగా. తర్వాత మొహమాటంగా అపనమ్మకంగా వెనక్కి తిరిగి రాముడి గుడివైపు చూసింది. అంతలోనే చిరునవ్వు పెదిమల మీద నృత్యం చేస్తుండగా అందంగా మూతి విరిచి మళ్లీ చెక్కును చూసింది. బ్యాంకు అక్కడికి 1/2 మైలు ఉంటుంది. 2:27 అయింది. బ్యాంకు 2:30కి మూసేస్తారు. 3 నిమిషాల టైము. 1/2 మైలు దూరం. ఆటోలెక్కడా లేవు దగ్గరలో.
అది కొడైకెనాల్. కొండల మీద సూసైడ్ పాయింట్ అనే అందమైన మనోహరమైన ప్రదేశం. మనోహరంగా ఉంది. భయంతో గగురుపాటు కలిగించేటట్లు ఉంది. నిటారుగా ఉండిన కొండ అది. తల వంచి చూస్తే కింద అంతులేని అగాధం. అక్కడ నిలబడి కిందకు చూస్తోంది మృదుల. కళ్ళు తిరుగుతున్నాయా అని అడిగాడు శ్రీమంత్. అవును, నిన్ను చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. తమ మాటలు ఎవరైనా వింటున్నారేమోనని సంకోచిస్తూ అటూ ఇటూ చూశాడు శ్రీమంత్. పక్కుమని నవ్వింది మృదుల. అతను కొండ అంచు దగ్గర నిలబడి ఉన్నాడు. అతడికి ఆనుకునేంత దగ్గరగా జరిగింది మృదుల. ఇబ్బందిగా ఒక్క అంగుళం పక్కకి జరిగాడు. ఆరోపణగా చూసింది మృదుల. కొండ విరిగి మీద పడ్డా చలించని వాడివి ఆడపిల్ల కాస్త మీదకి ఒరిగితే భయపడిపోతావేమిటి? అసలే అంచు మీద నిలబడి అటూ ఇటూ అని ఊగిసలాడుతున్నాను. నువ్వు నా మీదకి ఒరిగితే తప్పకుండా పడిపోతాను అన్నాడు భావగర్భితంగా. నేనెప్పుడో పడిపోయాను అగాధమైన ప్రేమలోకి. నువ్వు తొందరపడుతున్నావు మృదుల. నువ్వు నా మీదకు ఒరిగితే నీకు ఒరిగేదేమీ ఉండదు. నా బతుకంతా తెలిసిన తర్వాత నా మీద మనసు విరిగిపోవటం తప్ప. ఊరికే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు శ్రీమంత్. నన్ను ఏదో కొండ మీద గుడిలో ఉన్న దేవతలా చూస్తూ మెట్లెక్కి పైకి రావడానికి తటపటాయిస్తున్నావు. కానీ నిజమేమిటో తెలుసా? నువ్వు కొండ అంచు మీద నిలబడే ఆలోచనలో ఉంటే నేనెప్పుడో తలకిందులుగా అగాధమైన ప్రేమలో పడిపోయి కొండ మీద ఉన్న నీ వైపు చూసి చేతులు చాపి రక్షించమని జాలిగా కోరుతూ ధైర్యంగా దూకేయమని బతిమాలుతూ ఉన్నాను. నేను కూడా దూకేస్తే మృదులా, నిన్ను రక్షించటం మాట అలా ఉంచి నేను కూడా చీకటి లోయలో పడిపోతాను. ఇద్దరం అగమ్యంగా దిక్కు లేకుండా అయిపోతాం. పక్కన నువ్వుంటే చుక్కలెందుకు నాకు? రమ్యమైన నీ తోడుంటే గమ్యమెందుకు నాకు? వెలుగురాని ఆ చీకటి లోయలో బతుకంతా పొడుగాటి రాత్రి అయిపోయి తెల్లవారేసరికి నేను చనిపోయినా నాకు బాధ లేదు. నో రిగ్రెట్స్ శ్రీమంత్, మై డియరెస్ట్ శ్రీమంత్ అంది మృదుల. దేనికి భయపడని శ్రీమంత్ ఆమె ప్రేమ తీవ్రతకు భయపడ్డాడు. మృదుల, ప్రాక్టికల్గా ఆలోచించు. నీ అంతట నువ్వు ఆలోచించలేని స్థితిలో ఉంటే నీ బదులు నేను ఆలోచించి పెడతాను. రొమాంటిక్ భావనల్లోంచి చేదు నిజాల్లోకి రా. నువ్వు కోటీశ్వరుడి కూతురివి. మల్లెపూల మీద పడితే కందిపోయేటంత సుకుమారంగా పెరిగావు. మరి నేను రోజులు గడవటానికి ఉద్యోగం చేసుకునేవాడిని. నీ జీతగాడిని, గుర్తుందా? జీతగాడిని కొద్దిగా మారిస్తే జతగాడవడా అంది మృదుల, బుగ్గలో నాలుక పెట్టి ఓరగా చిలిపిగా అతని వైపు చూస్తూ. అబ్బబ్బా, అన్నీ రెండర్థాల మాటలు. హాయిగా సినిమా డైలాగులు రాసుకోరాదు? నవ్విందామె. తనకివాళ పట్టలేనంత సంతోషంగా ఉంది. తనకెప్పుడూ అంతే. ఒకరోజు పట్టలేనంత సంతోషం, ఇంకో రోజు భరించలేనంత నిరుత్సాహం, ఇంకో రోజు అదుపు తప్పిన కోపం. ఏది వచ్చినా అతిగానే వస్తుందామెకు. పూలతో పళ్లతో పచ్చటి చెట్లతో ఉన్న కొడైకెనాల్ రంగుల పళ్లతో జెల్లీతో ఐస్ క్రీంతో డెకరేట్ చేసిన ఫ్రూట్ సలాడ్ లాగా ఉంది. చిరు చలి, వెచ్చటి భావాలు. కానీ ఈ చెలికాడు మాత్రం ఐసులా గడ్డకట్టుకుపోయి ముభావంగా ఉన్నాడు. మృదుల, పద వెళదాం, అందరికీ లేట్ అయిపోతుంది. నీకు లేట్ అయిపోతుంది శ్రీమంత్. నువ్వు తక్షణం జవాబు చెప్పకపోతే నేను ఈ అగాధంలోకి దూకేస్తాను. అప్పుడింకా నువ్వు ఐ లవ్ యూ అని చెప్పదలుచుకున్నా ఒక జీవితకాలం లేట్ అయిపోతుంది. చెప్పు, ఐ లవ్ యూ అని చెప్పు, లేదా ఐ లీవ్ యూ. మృదులా అన్నాడు శ్రీమంత్ ఆదుర్దాగా. మృదుల అగాధం వైపు అడిగేసింది. టూరిస్టులంతా ఎవరి ధోరణిలో వాళ్ళున్నారు. మృదులా అన్నాడు శ్రీమంత్ గట్టిగా. ముందుకి అడిగెయ్యకు, ప్రమాదం. చెప్పు, ఐ లవ్ యూ అని చెప్పు, లేకపోతే నిజంగానే దూకేస్తాను అందామె బెదిరింపుగా. ఆమె కొండ అంచు దగ్గర నిలబడి ఉంది.
నువ్వు ఉత్తం మొండిదానివి. అలా అని అన్నవాళ్లల్లో నువ్వు లక్షవాడివి. చెప్పు. ఇప్పుడు కాదు, హైదరాబాద్ వెళ్ళాక అన్ని విషయాలు ఆలోచించి అప్పుడు ఫైనల్గా చెప్పేస్తాను. ఎన్ని విషయాలన్నా ఆలోచించు. ఆఖరిగా చెప్పాల్సింది మాత్రం ఐ లవ్ యూ అనే. ఓకే? ఒడుపుగా ఆమె నడుము పట్టుకుని ఇవతలికి లాగేశాడు శ్రీమంత్. సిన్సియర్గానే చెబుతున్నాను మృదుల. హైదరాబాద్ వెళ్ళాక కొన్ని విషయాలు తేల్చేసుకుని ఆ తర్వాత. సరే, ఇవాల్టి నుంచి సరిగ్గా 15 రోజులు టైం ఇస్తున్నాను. మార్చిలో నా బర్త్డే. మార్చిలో మనం దండలు మార్చేసుకోవాలి. ఓకే? తల నిండా లత తలపులు నిండిపోగా కలత చెందిన మనసుతో తల ఊపాడు శ్రీమంత్ అన్ని మనస్కంగా. హైదరాబాద్ వెళ్లగానే సాధ్యమైనంత త్వరలో లతను కలుసుకోవాలి. కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమిలాడి తనని ప్రసన్నం చేసుకోవాలి. లత అలిగితే లోకం తలక్రిందులైపోయినట్లే ఉంది తనకి. లతని కలుసుకుంటే ఆమె కోపం తగ్గటానికి బదులు ఎక్కువైతే ఎలాగా? కొద్ది రోజులు ఆగి ఆమె కోపం కొంచెం తగ్గాక తను వెళ్లి బతిమాలితే బావుంటుంది. చిరాగ్గా ఉంది శ్రీమంత్ మనసు. 10 రోజుల తర్వాత తీరిగ్గా పడుకుని నవల చదువుకుంటోంది లత. తర్వాత లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని వాచి చూసుకుంది. 3 అవుతుంది. తను డ్యూటీకి వెళ్ళాలింకా. డ్యూటీ? అరగంట సేపు రావుగారితో ఫోన్లో మాట్లాడాలి. మొదట్లో చాలా సులభంగా కనిపించిన ఆ ఉద్యోగం ఎంత కష్టమైనదో ఈ కొద్ది రోజుల్లో అర్థమైపోయింది. రోజు ఏదో ఒక షాప్కెళ్ళాలి. అరగంట సేపు మాట్లాడాలి. అంతసేపు మాట్లాడితే షాపు ఓనరు చిత్రంగా చూస్తాడు. ఇబ్బందిగా మొహం పెడతాడు. తనకి మొహమాటంగానే ఉంటుంది. ఒకరోజు చేసిన షాపులో నుంచి మర్నాడు మళ్లీ చేయడానికి కుదరదు. తనని చూడగానే బెదిరిపోయి ఫోన్ పనిచేయడం లేదమ్మా అని చెప్పే ప్రమాదముంది. అందుకని ఒకరోజు ఒకచోట నుంచి ఇంకో రోజు మరో చోటు నుంచి అలా ఫోన్ చేసింది తను. ప్రాణాంతకంగా ఉంది ఈ ఉద్యోగం. కానీ 1200 జీతం. ఎందుకు? మళ్లీ మొదటికే. తనతో మాట్లాడేవారెవరూ లేరంటాడాయన. నిజమేనా? లేక చాలా అవాస్తవికంగా కనపడుతోంది ఇది. కానీ చాలా మర్యాదగా మాట్లాడతాడాయన. అయితే చాదస్తం ఎక్కువ. నిట్టూర్చి లేచి మొహం కడుక్కుని చిన్న పర్సులో డబ్బులు పెట్టుకుని బయటికి నడిచింది లత. వత్సల వాళ్ళింటికి ఇవాళ వస్తానని చెప్పింది తను. అక్కడ షాపు నుంచన్నా రావుగారికి ఫోన్ చేయొచ్చు. వత్సల వాళ్ళింట్లో 1 గంట సరదాగా మాట్లాడుకున్నారు. తర్వాత వచ్చేస్తూ ఒక ఇరానీ కేఫ్ దగ్గర ఆగి ప్రొపరేటర్తో చెప్పి నంబరు డయల్ చేసింది లత. గుడ్ ఈవినింగ్, లతేనా అన్నాడు రావు. నేను నోరు తెరిచి మాట్లాడకముందే గుర్తుపట్టేశారే. చాలా సులభం. నాకు ఫోన్ చేసేవాళ్లు ఎవరూ లేరు, నువ్వు తప్ప. చాలా జాలేసింది లతకి. ఏమిటి ఇవాళ మీ హాస్టల్లో వంట అన్నాడాయన నవ్వుతూ. అసలైన ఆడప్రశ్న అంది లత కూడా నవ్వుతూ. అందుకే అడిగాను. రోజూ నా సంగతులే చెప్పుకుంటే నీకు బోరుగా ఉంటుందేమోననిపించింది. అందుకే ఇవాళ. అయినా ఆడపిల్లలతో ఏం మాట్లాడితే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుందో నాకు తెలీదు. నాకు నీ వయసు కూతురుంది కానీ. ఓకే, ఆ సంగతి వదిలేద్దాం. ఆయన గొంతు కాస్త వణికింది. చెప్పు లత, ఏమన్నా మాట్లాడు. ఇవాళ మా హాస్టల్లో అరటికాయ పచ్చడి, క్యాబేజీ పులుసు. అరటికాయ పచ్చడి, క్యాబేజీ పులుసునా అన్నాడు రావు ఆశ్చర్యంగా. మా వంట మనిషి షణ్ముగం పెద్ద సైంటిస్టు కావలసినవాడు. ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాడు. పొరపాటున వంటవాడైపోయాడు. కానీ అతను వంటవాడైనా పర్వాలేదు, వంట పాడైపోనంతవరకు. అవునా? ఇద్దరు నవ్వుకున్నారు. నిన్న తను చూసిన మ్యాట్నీ సంగతి చెప్పింది లత. తను కొత్తగా కొనుక్కున్న చెప్పులను గురించి చెప్పింది. తన వయసుకి రెట్టింపు వయసు ఉన్న మనిషితో తను ఇంట్రెస్ట్గా మాట్లాడగల సంగతులు
ఏముంటాయో తోచట్లేదు లతకి. టైం చూసింది. ఇంకా 10 నిమిషాలు గడవాలి. అప్పుడాయన మాట్లాడటం మొదలెట్టాడు. పైపులో పొగాకు దట్టించే విధానం ఆయన వివరించి చెప్పేసరికి 15 నిమిషాలు దాటింది. మొత్తం 35 నిమిషాలు. పెట్టేస్తున్నాను, మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను అంది లత. సరే, ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగింది. ఎదురుగా జయదేవ్. అతని పెదిమల మీద వంకర చిరునవ్వు. ఆమెని ఆహ్వానిస్తున్నట్లు 2 చేతులు విశాలంగా చాపి స్పానిష్ వీరుడిలా అతి మర్యాదగా వంగి వినయం ప్రకటించాడు. అంతే. 2 అంగల్లో హోటల్ మెట్లు దిగేసి త్వరగా పరిగెత్తటం మొదలెట్టింది లత. హోటల్లో లావుపాటి ఇరానీ మాత్రమే కూర్చుని ఉన్నాడు. అతను భయభ్రాంతుడై ఇదంతా చూస్తున్నాడు కాని కదలలేదు. వంకర నవ్వుతో పరిహాసంగా చూస్తూ లత వెనక పరిగెడుతున్నాడు జయదేవ్. అతను పెద్ద పెద్ద అంగలేస్తే 2 క్షణాల్లో లతని అందుకోగలడు. కాని అతను అలా చెయ్యలేదు. అతనికి పైశాచికమైన ఆటగా ఉంది. నిర్జనమైన ఆ రోడ్డులో ఎంత దూరం పరిగెత్తగలదు ఈ ఆడది? ఇంకో 2 నిమిషాలలో రొప్పుతూ అడుగు ముందుకు వెయ్యలేక ఆగిపోగానే అప్పుడు తనని ఒడిసిపట్టుకుని, కాళ్ళు బరువెక్కిపోతున్నాయి, చెప్పు తెగిపోయింది, వాటిని వదిలేసింది లత. జయదేవ్ 4 అడుగుల దూరంలోకి వచ్చాడు. ఎదురుగుండా పెద్ద గేటు. అప్రయత్నంగా ఆ గేటు లోపలికి పరిగెత్తింది లత. అదే క్షణంలో కందిరీగలాగా అందంగా చిన్నదిగా ఉన్న రేనాల్ట్ కారు గేటులోంచి బయటికి రాబోయి లతని గుద్దేసింది. లత స్పృహ తప్పిపోయింది. దెబ్బ వలన కాదు, షాక్తో, అలసటతో. ఓ షిట్ అంటూ కారులోంచి కిందకి దిగింది మృదుల. మృదులను చూడగానే మంత్రం వేసినట్లు ఆగిపోయి తర్వాత అటునుంచి అటే వేగంగా వెళ్లిపోయాడు జయదేవ్. మై గాడ్ అంటూ కారులోంచి ఇంకో పెద్ద మనిషి దిగాడు. ఆయన సుదర్శనం, మృదుల వాళ్ల ఫ్యామిలీ డాక్టర్. అంకుల్ అంది మృదుల ఆదుర్దాగా. సుదర్శనం ఒక్క అంగలో లత దగ్గరికి వచ్చి నాడి చూస్తూ ఒళ్లంతా పరీక్షగా చూశాడు. గాయాలు తగిలాయేమోనని. మోచేతి దగ్గర బాగా గీసుకుపోయి ఎర్రగా అయింది. పడటంలో బరువంతా ఎడమ చేతి మీద మోపటం వల్ల ఆ అరచెయ్యి డొక్కుపోయి తామర పువ్వులాగా ఎర్రగా అయిపోయింది. నా మెడికల్ చెస్ట్ ఇలా ఇవ్వు అన్నాడు సుదర్శనం. త్వరగా వెళ్లి కారులోంచి చెస్ట్ తెచ్చిచ్చింది మృదుల. స్మెల్లింగ్ సాల్ట్ బాటిల్ తీసి లత నాసికా పుటాల దగ్గర పెట్టాడు. బలహీనంగా తల కదిలించింది లత. లేచిన వేళ మంచిది, ఎక్కువ దెబ్బలు తగలలేదు. ఇంట్లోకి తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేస్తే షీ విల్ బీ ఆల్ రైట్ చెప్పాడాయన. మృదుల కంగారుగా ఇంకా లతనే చూస్తోంది. ఎగిసిపడుతున్నాయి లత గుండెలు. రొప్పుతున్నట్లు వస్తోంది శ్వాస. వేటగాడిని తప్పించుకు వచ్చిన లేడిలా, వేటు తప్పించుకుని వచ్చిన బలి పశువులా ఉంది లత. కాస్త సాయం పట్టు అన్నాడు సుదర్శనం. ఇద్దరూ కలిసి లతని లేవదీసి ఆమె చేతులను తమ భుజాల మీద వేసుకుని నడిపిస్తూ ఇంట్లోకి తీసుకొచ్చారు. దాదాపు మృదులపై వాలిపోయి ఉంది లత. మృదుల గదిలో మంచంపై ఆమెను పడుకోపెట్టి గాయాలను శుభ్రం చేసి బ్యాండేజ్ కట్టాడు డాక్టర్ సుదర్శనం. ఈ అమ్మాయి ఎప్పుడు మేలుకుంటే అప్పుడు కారులో పంపించాయి. 10 సార్లు సారీ చెప్పి, తెలిసిందా నాటీ గర్ల్, నువ్వు చాలా ర్యాష్ డ్రైవర్వి అని వెళ్ళిపోయాడు. బలపు సంకెళ్ళు నవల 5వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.